క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపముల్లోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకై మనము క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరి కంటే దౌర్భాగ్యులమై ఉందమో. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగాను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు మనిషేగా, యేసుక్రీస్తు ప్రభు మానవ స్వరూపాన్ని ధరించుకున్నాడుగా. ఆయన ఏం చేశాడంటే దేవుడే, ఆయన దేవుడే. ఆయన ఏం చేశాడంటే మానవ స్వరూపంలోనికి వచ్చి, మానవ స్వభావంలోనికి వచ్చి మరణాన్ని రుచి చూచాడంట ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు జీవితం మన జీవితానికి మాదిరి చూపించాడు. ఎలాగంటే మానవుడికి చేసిన పాపానికి శాపాలకి మరణం తథ్యం, మరణం తథ్యం. అందుకని అంటాడు కదా, మీరు ఈ లోకానికి ఎవరంటే యాత్రికులు అని అంటాడు అక్కడ. హల్లెలూయా. మనం ఎవరమంట? యాత్రికులమంట. ఇక్కడికి వచ్చి నరుని ఆయుష్ ఎంత? 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడలా 80 సంవత్సరాలు. మనం ఈ 70-80 సంవత్సరాలు టూరిస్టులు. దేవుడు కూడా మనం ఏమన్నాడంటే మనం యాత్రికులం, ఇక్కడికి చూడడానికి వచ్చాం ఈ లోకానికి. 70 సంవత్సరాలు ఉండొచ్చు అప్పుడు, ఇప్పుడు 50 సంవత్సరాలు ఉంటే గొప్ప. దేవుని స్తోత్రం. మనం ఇక్కడికి వచ్చాం. మనం ఏం చేస్తున్నాం తెలుసా? వచ్చిన పనిని మర్చిపోతున్నాం. మనం వచ్చినటువంటి దాని గురించి మర్చిపోతున్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు వచ్చామో మర్చిపోతున్నాం. ఇక్కడికి వచ్చి మనం ఏం సంపాదించుకోవాలనుకుంటున్నాం? ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలనుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఈ లోకానికి. మానవ స్వభావంలో మానవ జీవితం ఎలాగుంటుందో మాదిరి చూపించడానికి తన మహిమనంతటిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఈ లోకానికి వచ్చి ఆయన మనుషుల పోలికగా, మనుషుల పోలికలోనే ఉండి మనుషుల పోలికగానే శ్రమలు అనుభవించి ఆయన మనుషుల పోలికలోనే మరణాన్ని రుచి చూచాడు ఆయన. హల్లెలూయా. ఆ మరణాన్ని రుచి చూచి మనుషులందరి పాపములను బట్టి ఆయన మరణాన్ని రుచి చూచి అందుకని అంటున్నాడు క్రీస్తు ప్రథమ ఫలము. హల్లెలూయా. ఆయన ప్రథమ ఫలము. ఆదాము ద్వారా ఎలాగైతే పాపం వచ్చి మరణాన్ని తీసుకొచ్చిందో ఆ పాపము ద్వారా వచ్చినటువంటి మరణాన్ని క్రీస్తు సమాప్తి పలికాడంట. హల్లెలూయా. ప్రథమ ఫలంగా ఆయన రుచి చూచాడు. అక్కడితో ఆగిపోలేదు ఆయన. మరణాన్ని రుచి చూచిన తర్వాత ఆయన 3వ దినాన్ని ఏం చేశాడంటే ఆ మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు ఆయన. దేవుని స్తోత్రం. అంటే మానవ జీవితానికి అనగా క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారికి మాదిరికరమైన జీవితాన్ని ఆయన చూపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి ఇదిరా బాబు మీ జీవితం అని చూపించాడు ఆయన. హల్లెలూయా. ఏంటంటే ఆయన మనిషిగా పుట్టాడు, మనల్ని కూడా మనిషిగా పంపించాడు ఈ లోకానికి. ఆయన ఏ ఉద్దేశంతో తెచ్చాడో ఆ ఉద్దేశాన్ని సమస్తాన్ని కూడా నెరవేర్చాడు తండ్రికి విధేయుడిగా. మనల్ని కూడా తండ్రి ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడు. ఆ ఉద్దేశం మనం నెరవేర్చి క్రీస్తుకు లోబడితే గనుక క్రీస్తు ఎలాగైతే ఈ లోకానికి వచ్చి మనుషులుగా చనిపోయి 3వ దినాన పునరుద్ధానంగా మృత్యుంజయుడిగా తిరిగి లేచాడో ఆ మరణాన్ని మనము కూడానంట మృత్యుంజయులుగా ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేస్తామంట మనం. హల్లెలూయా.
అది మనకు ఆపాదించాడు ప్రభు. మాదిరికరమైన జీవితం. ఇదిగో నేను చనిపోయి 3వ దినాన్ని ఎలా లేచానో ఆ పునరుద్ధానపు శక్తి ద్వారా మీరు కూడా మరణం మీద విజయం పొందుతారని చూపించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ అంటున్నాడు ఆయన ప్రథమ ఫలము. యేసుక్రీస్తు ప్రభు జీవితం మనకి మాదిరికరము. ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే సమాప్తి పలికాడు. ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వసించిన క్రీస్తుని విశ్వసించిన వారికి మరణము ఏలుబడి చేయదంట. హల్లెలూయా. ఆ మరణం మీద కూడా మనము విజయాన్ని పొందుతామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాకపోతే మనం ఏమైపోతున్నామంటే మానవ జీవితానికి ఒక భయం ఉంటుందా? అది చిన్నవారు అవనివ్వండి, పెద్దవారు అవనివ్వండి, ఎవరైనా సరే ఒక భయం మనల్ని ఏలుబడి చేస్తుంది. దేవుడు ఏ సిలువ శ్రమనైతే సహించాడో, ఏ పాపం ద్వారా మరణమైతే వచ్చి మరణము ద్వారా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుందో అటువంటి మరణాన్నే ఆయన ముళ్ళుగా విరిచేశాడంట ఆయన. హల్లెలూయా. ఆ మరణాన్ని ఆయన జయించి మృత్యుంజయుడిగా అంటున్నాడు, ఇదిగో మీరు కూడా ఇలా చేస్తారంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ మరణాన్ని అయితే జయించాడో అదే మరణాన్ని జయించే అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. హల్లెలూయా. ఎలాగో తెలుసా? ఆయన రక్తంలో కడగబడితే చాలు. మనం యేసుక్రీస్తు ప్రభువే ప్రభు అని ఆయన నా కోసమే కలువరి శిలువలో తన ప్రాణాన్ని అప్పగించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడని మన నోటితో ఒప్పుకుంటే మనం రక్షింపబడతామంట. హల్లెలూయా. ఆ రక్తంలో కడగబడ్డ వల్ల ఒప్పుకోవడం ద్వారా ఇప్పుడు యేసై ఏ మరణం మీద అయితే విజయాన్ని పొందాడో మనము కూడా ఒప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కడొచ్చింది విజయం? గట్టిగా చెప్పండి. మరణం మీద విజయం వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరణం మీద విజయం పొందుకున్న మనం క్రీస్తుని అంగీకరించిన వారికి మరణం లేదు. ఎందుకో తెలుసా? ఈ దేహం ఇక్కడ మన్ను అనేది వెనుకడు వేళ మన్ను అయిపోద్ది, కానీ ఆత్మ మనకి నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? ఈ మన్ను అనేది మన్ను అయిపోద్ది, విడిచిపెట్టేస్తాం, ఈ మట్టిని విడిచిపెట్టేస్తాం. కానీ ఆత్మ మట్టుకో ఇక్కడ కన్ను మోస్తామంట, అక్కడ కన్ను తెరుస్తామంట. దేవుని స్తోత్రం. దాన్ని బిల్లి గ్రహం గారు ఏమంటారంటే నేను ప్రమోట్ అవుతున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఈ లోకంలోంచి నా రాజ్యంలోనికి నేను ప్రమోట్ అవుతున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఏది మన రాజ్యం? అది మన శాశ్వత రాజ్యం. హల్లెలూయా. కానీ మనం ఎలాగున్నామంటే విశ్వసించలేకపోతున్నాం, నమ్మలేకపోతున్నాం. యేసయ్య 2020 సంవత్సరాల క్రితం ఆయన సిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని పెట్టి ఆ మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధానుడై మనకు నిరీక్షణ ఇచ్చాడు. నా పాపాలు క్షమించబడ్డాయి, నా పాపాలకు క్షమాపణ దొరికిందని ఒక నిరీక్షణ మనకి ఇచ్చాడు. 2, ఇంతవరకు కూడా ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జనాభా వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు. వచ్చిన వాళ్ళు ఇక్కడ దేవుళ్ళు అంటున్నారు, పోతున్నారు. దేవుళ్ళని ఆ కార్యాలు చేస్తున్నాము, ఈ కార్యాలు చేస్తున్నాము అన్నారని మరలా బతికొచ్చేతనానికి మాటలు చెప్తున్నారు, కబుర్లు చెప్తున్నారు. వచ్చినోడు ఎవడ మరలా తిరిగి లేవలా. కానీ ఆయన చెప్పినట్టుగానే, ఆయన ముందుగానే చెప్పినట్టుగా 3వ దినాన నేను తిరిగి లేస్తానని చెప్పినట్టుగానే ఆయన 3వ దినాన తిరిగి లేచి సజీవుడైన దేవుడని నిరూపించుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నవాడు సజీవుడై ఉండాలా. దేవుడు అన్నవాడు మరణానికి లోబడేవాడై ఉండకూడదు. దేవుడు అన్నవాడి మీద మరణము ఆధిపత్యము చేయకూడదు. కానీ రోజులు మనం ఎలాగున్నామంటే మన మనోనేత్రాలకి గ్రుడ్డితనముతో మనం బ్రతికేస్తున్నాం. ఈరోజు 3 రకాల జనాభాని మీకు చూపించాలనుకుంటున్నాను. త్వరగా రండి. లూకాసు సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలు తమ సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి నిండిన రాయి దొర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచకి ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టుల
మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో చెప్పిరి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు సిలువేయబడ్డాడు. సిలువేయబడిన తర్వాత ఆ సాయంత్రకాలంలో అరిమతయి యోసేపు వెళ్ళి ప్రభు యొక్క ఆ దేహాన్ని పిలాతు దగ్గరికి వెళ్ళి, ఆ దేహాన్ని నాకు ఇవ్వండి, నేను సమాధిలో పెడతానని చెప్పి తన కోసం సిద్ధపరచుకున్నటువంటి సమాధిలో యేసయ్యని పెడతాడు. అక్కడ నారవస్త్రాలు అవి చుట్టిన తర్వాత వీళ్ళకి డౌట్ వస్తుందంట. మత్తయి సువార్తలు ఇంకొంచెం వివరంగా రాస్తాడు. ఇప్పుడు మనం ఆయన శిక్షకు అప్పగించేసాం కదా, ఇప్పుడు రాత్రికి రాత్ర వాళ్ళ శిష్యులు ఒకవేళ ఆయన దేహాన్ని పట్టుకెళ్ళిపోయో, లేకపోతే ఆయన 3 రోజుల తర్వాత లేస్తానన్నాడు కదా, నిజంగా లేచిపోతే మనం ఎంత పడిన శ్రమ, ఎంత ప్రయాస వ్యర్థమైపోద్ది కదా. దాన్ని ఏదైనా మనం ఆయన లేవకుండా చేయాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఏం చేశారంటే ఒక బరువైనటువంటి బండను తెచ్చంట సమాధికి అడ్డంగా పెట్టారంట. అక్కడితో ఆగలేదంట. పిలాతు దగ్గరికి వెళ్ళి దాన్ని శిష్యులు ఎత్తుకుపోవచ్చు, లేదా ఎవరైనా ఎత్తుకుపోవచ్చు, లేదా ఆయన గెంటుకు వచ్చేసి నేను బతికేశానని వచ్చాడు కాబట్టి దాన్ని కట్టుదిట్టమైన భద్రత చేయాలనుకున్నారంట. మత్తయి సువార్త 27వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళాక. అనుకునేసరికి ఏం చేశారంటే పిలాతు, అయితే దాన్ని కట్టు భద్రతో పెట్టండి అంటే దానికి ఏం చేశారంటే బందోబస్తు పెట్టి సీలేసి ముద్ర ఇస్తారంట, రాజముద్ర ఇస్తారంట. హల్లెలూయా. రాజముద్ర వేసిన తర్వాత ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చి ఏం చేశారంటే కొంతమంది సైనికులు పెట్టారంట. అక్కడ రాత్రంతా సైనికులు ఉన్నారు. పాపం రాత్రంతా సమాధిలో పెట్టేసిన తర్వాత ఈ స్త్రీలు అనుకుంటున్నారంట, మనము ఆయన దేహం అంతా ఉంది, మనం సరిగ్గా నేను సరైన న్యాయం చేయలేకపోయాము అంటే అలంకరణ చేద్దామని ఇలా ఊహతో వెళ్తున్నప్పటికీ సమాధి ద్వారం తెరవబడి ఉందంట. అంతకుముందు ఏం చేశారు, దాన్ని చాలా కట్టుభద్రత పెట్టారు, రాజముద్రతో సీలేశారు, సెక్యూరిటీ కలిగి ఉన్నారు. అంత ఉన్నప్పటికీ ఆ రాయిని ఒక్కళ్ళు దొర్లించే పరిస్థితి కాదు. వీళ్ళు వెళ్ళేటప్పటికి వీళ్ళకి ఏమైందంటే ఒక భయం పట్టుకుందంట. సమాధిలో ఉన్న ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండేట్టు చూచి లోపలకు వెళ్ళిరి, కానీ ప్రభువైన యేసు దేహమో అందులో కనపడలేదంట. దేవుని స్తోత్రం. యేసు దేహం అందులో కనపడలా. వీళ్ళకేమనిపించాలి ఇప్పుడు? వీళ్ళకేమనిపించాలి? భయం పట్టుకోవాలి. ఏ రకమైన భయం? అర్రే బాబు, నా యేసు యొక్క దేహాన్ని ఎవరు పట్టుకుపోయారు? అక్కడ ఉన్నది పేర్లు ఉంటాయి. తల్లి అయిన మరియా, వేరొక మరియా, క్లోపా తల్లి అయిన మరియా, ఇలా కొంతమంది మరియలు స్త్రీలే వెళ్తారు అక్కడికే. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళేసరికి యేసు దేహం లేదు అందులో. యేసు దేహం లేకపోయేసరికి చూడండి ఏమైందో, కనపడలేదు. ఇందుని గురించి వారికి ఏమి తోచక, ఇప్పుడు మనకి ఏమి తోచినప్పుడు ఎలా ఉంటుంది? టెన్షన్తో బుర్ర పనిచేయదు. ఆ పరిస్థితిలో ఉంటేనంట అక్కడ ఏం జరిగింది చూడండి. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి ఉండిరి. దేవుని స్తోత్రం. 2 మనుషులు ప్రకాశమానమైనటువంటి దూతలు అక్కడ నిలబడి వారితో మాట్లాడుతున్నారు. వారు భయపడి ముఖం నేల మోపి ఉండగా, మీరు సజీవుడైనటువంటి వాడిని మీరెందుకండి మృతుల్లో వెతుకుతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి ఏమనిపించాలి? యేసయ్య 3వ రోజు తిరిగి లేస్తాను అని అనేక బోధలు చేశాడే, ఈ మందిరాన్ని పడగొట్టి 3 దినాల్లో నేను నిర్మిస్తాను అని ఆయన ప్రవచనాత్మకంగా అలంకార రూపంగా చెప్పాడే. మరి వీళ్ళు ఏం చెప్పాలా? దేహం లేదు. వీళ్ళు అంటున్నారు కదా, సజీవుడైన వానిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారని చెప్పి అంటున్నాడు. చూడండి, ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలో ఉండినప్పుడు, ఆయన గలీలో ఉండగా చెప్పాడు కదా, మనిషి కుమారులు పాపిష్టులైన మనుషులకు చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవలసినది ఆయన మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకోండి. అంటే అంతకుముందు క్రీస్తు చెప్పినటువంటి మాటలను ఏం చేయమంటున్నాడు? జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళని గమనిద్దాం. ఇప్పుడు స్త్రీలు వచ్చారు. స్త్రీలు గుడ్డిగా వచ్చేసారా? వీళ్ళ కళ్ళ ముందు ఒక ప్రత్యక్షత కనపడుతుంది. వీరి కళ్ళ ముందు ఒక ప్రత్యక్షత కనపడుతుంది. ఏంటంటే వీళ్ళు ఊహించుకున్నారు, సమాధి రాయితో అడ్డబడి సీలు వేయబడి సైనికులు పహారాతో ఉంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో వచ్చినప్పటికి, ఇక్కడికి వచ్చినప్పటికి మొత్తం సీన్ మారిపోయింది. ఎలా ఉందంటే సమాధి రాయి దొర్లించబడింది. సర్లేని లోపలికి వెళ్ళి చూస్తే ప్రభువు దేహం లేదు.
వీళ్ళు ఒక్కసారి భయం పట్టుకుంది, ఏమైందని. ఇదంతా వీళ్ళు కనులారా చూస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. వీళ్ళు ఇదంతా కనులారా చూస్తున్నారు. దూతలు వచ్చినాయి, ఇదిగో ఆయన గలిలో ఉన్నప్పుడు ఇది చెప్పాడు కదా, దాన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు వీరు జ్ఞాపకం చేసుకుని చూడండి. తర్వాత అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసి ఈ సంగతులు అపోస్తలులు చెప్పిన వారు ఎవరనగా మగ్దలేనే మరియా, యోహన్నయు యాకోబు తల్లి అయిన మరియా, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడిన గనుక వీరు వారి మాటలను నమ్మలేదు. దేవుని స్తోత్రం. వీళ్ళు చూచారు, జ్ఞాపం చేసుకున్నారు. జ్ఞాపం చేసుకున్నప్పుడు వీళ్ళు కంగారుగా పరిగెట్టుకుని వచ్చారంట. ఎక్కడ పరిగెట్టుకుని వచ్చారంటే 11 మంది శిష్యుల దగ్గర పరిగెత్తుకుని వచ్చారంట. హల్లెలూయా. 11 మంది శిష్యుల దగ్గరకు వచ్చారు. ఈ 11 మంది శిష్యులు చెప్తుంటే వీళ్ళు అనుకుంటున్నారంట వాళ్ళు ఏదో పెచ్చు మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారంట. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు బ్రతికి ఉన్నప్పుడు దేవదూతలు గుర్తు చేస్తున్నాయి. ఆయన చెప్పాడు కదా, పాపిష్టుల చేతికి అప్పగించబడి సిలువేయబడి చనిపోయి 3వ దినం లేస్తానని. ఆ మాటలు జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు వీరు జ్ఞాపకం చేసుకున్నారా లేదా? స్త్రీలు జ్ఞాపకం చేసుకున్నారా లేదా? మరి శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారా? శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారా? వీరు జ్ఞాపకం చేసుకుని యేసయ్య 3వ దినం లేచాడు అనే సంతోషంతో వచ్చి చెప్తున్నారంటే. హల్లెలూయా. ఇక్కడ శిష్యులు చెప్తుంటే వాళ్ళు అంటున్నారు, చూడండి వారిని ఎలా చూచారంటే వారి దృష్టికి వెర్రి మాటలుగా కనపడిన గనుక వీరు వారి మాటలను నమ్మలేదు. వీళ్ళు మూసుకుపోయి ఉన్నారు. స్త్రీల కళ్ళు, గట్టిగా చెప్పండి, స్త్రీల కళ్ళు తెరవబడ్డాయి, శిష్యుల కళ్ళు మూయబడ్డాయి. తర్వాత చూడండి, అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుపోయి వంగి చూడగా నారబట్ట మాత్రం విడిగా కనపడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఏం చేశాడు? ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిపోయి దుప్పటి కప్పును పడుకోవాలా? ఇప్పుడు స్త్రీలకంటే ప్రాధాన్యత లేదు. యోధ సాంప్రదాయ ప్రకారం స్త్రీలకి ప్రయారిటీ లేదు. వాళ్ళు వచ్చి శిష్యులు చెప్పారు, పోనీ మిగిలిన వాళ్ళందరూ శుభ్రంగా గురకబడి పడుకున్నారు అనుకుందాం. ఇక్కడ చూడండి, పేతురు వెళ్ళాడంట. పేతురు వెళ్ళి వంగి చూచాడు. కన్ఫర్మేషన్ తీసుకోవాలా లేదా? వంగి చూసిన అమ్మయ్య లీడర్ బాబా అని వచ్చేసి ఇంటికి వచ్చేసాడంట. ఇప్పుడు పురుషుడికి అధికారం ఉంది కదా, ఈ అధికారం ఉన్నటువంటి పేతురు ఏం చేయాలి? ప్రభు దేహం లేదు. స్త్రీలకి దూతలు వాక్యాన్ని జ్ఞాపం చేశాయి, ఇలా పట్టబడతాడు, చనిపోబడతాడు, తిరిగి లేస్తాడని ప్రభు చెప్పాడుగా. జ్ఞాపం చేసుకోండి. జ్ఞాపం చేసుకుని సంతోషంతో వచ్చి వీళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు కూడా వాక్యాన్ని జ్ఞాపం చేసుకుని ఈ సంతోష వార్తను ప్రకటన చేయాలి పేతురు. ఇక్కడ స్త్రీల కన్నులు తెరవబడ్డాయి, శిష్యుల కన్నులు మూయబడ్డాయి. హల్లెలూయా. చూడండి, తర్వాత ఇంకో బ్యాచ్ కనపడతారు. ఇప్పుడు 2 మనుషులు వెళ్తున్నారు. యెరూషలేము నుండి ఎమ్మై అనే గ్రామానికి వెళ్తున్నారు. ఇంచుమించు 3.5 కిలోమీటర్లు యెరూషలేము నుంచి ఎమ్మై గ్రామం. నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు అనుకున్నారంట, అయ్యో ఆయన ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఆయన దేవుడు కుమారుడు రక్షకుడు అన్నాడు, ఆయన చూడు ఎంతలా హింసించారు, చంపేసిన సమాధులు ఎడతానేమో, ఇప్పుడు ఆయన సమాధిలో కనపడతలేదంట, ఆయన దేహాన్ని ఎవరు ఎత్తుకుపోయారంటే ఇవన్నీ కూడా వాళ్ళిద్దరితో పాటు ఎవరున్నారంటే యేసయ్య కూడా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. యేసయ్య కూడా నడుచుకుంటూ వెళ్తుంటే చూడండి 17వ వచనంలో అంటాడు, ఆయన అంటే మీరు నడుచుచో ఒకరితో ఒకరు చెప్పుకొని ఈ మాటలు ఏమని అంటే, నీకు తెలీదా, నువ్వు యెరూషలేములో వాడు కాదా, నువ్వు బయట నుంచి వచ్చావా, ఎంత రాద్ధాంతం జరిగింది, ఎంత గొడవలు జరిగిపోతుంటే నీకేమి తెలియనట్టుగా అడుగుతున్నావు నువ్వు అని మాట్లాడుతూ ఉన్నారంట. హల్లెలూయా. మొత్తం మీద అలా నడుస్తూ ఉండగా మాటలు వింటూ ఉన్నాడు ప్రభు. వాళ్ళ ఊరు వచ్చింది, వాళ్ళ ఇల్లు వచ్చింది, ఈయన ఎదురుకి వెళ్ళిపోతున్నా అంటే అలా కాదు, చీడబడిపోయింది కదా, దా ఈరోజు మా దగ్గర ఉండిపోయి నువ్వు పొద్దున్నే లేచి వెళ్ళు కానీ అని అన్నారంట. ప్రభు కూడా ఏం చేశాడు, వాళ్ళతో పాటు వెళ్ళాడంట. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు 2 నడుచుకుంటూ వెళ్తున్నారు, వారితో పాటు ఎవరున్నారో, వారు ఎవరున్నారో గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు వీళ్ళు ఆయన చూడగలుగుతున్నారా? అక్కడ స్త్రీలు ప్రత్యక్షతను చూడగలిగారు. ఇక్కడ ఈ 2 ప్రత్యక్షత వారి దగ్గర ఉంది. ప్రత్యక్షత ఉంది కానీ ప్రత్యక్షతను వీళ్ళు చూడలేకపోతున్నారు. వింటున్నారు కానీ
గ్రహించుకోలేకపోతున్నారు వీళ్ళు. మనకులాగా ఎక్కడున్నాం మనం? దేవుని సన్నిధిలో ఉన్నాం, ప్రత్యక్షతను ప్రకటిస్తున్నాం, అబ్బే మన లోపలికి వెళ్ళలేవు. ప్రత్యక్షతని బోధిస్తున్నా, అబ్బే మనకి ఇక్కడ వరకు వద్దండి, మేము మామూలుగా వచ్చేసాం, వెళ్ళిపోయి విడిచిపెట్టేసాం. ఇద్దరితో పాటు మూడోవాడు యేసే కలిశాడు. పక్కనే ఉన్నాడు, పక్కనే ఉండి 3 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 3 కిలోమీటర్లు వీళ్ళతో మాటలు కలిపాడు. కానీ వీళ్ళు గుర్తించుకోగలిగారా? ప్రత్యక్షత దగ్గరున్న వారు గుర్తించుకోలేకపోయారు. కానీ అక్కడ స్త్రీలు ఏం చేశారు? కళ్ళారా చూచారు. ఐ విట్నెస్ వాళ్ళు లోపల ప్రభు లేడని గ్రహించుకున్నారు. బయటకు వచ్చి ఏమి తోచలేని స్థితిలో ఉంటే 2 దూతలను చూశారు ప్రకాశమానమైన వస్త్రాలతో. అక్కడితే కాదా, దూతలు చెప్పిన మాటను విన్నారు. జ్ఞాపం చేసుకోండి అంటే జ్ఞాపం చేసుకున్నారు. వెంటనే పరుగు పెట్టుకుని ఆడికెళ్ళారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆ స్త్రీలను పోలున్నారా, వీళ్ళిద్దరిని పోలున్నారా? ఏమన్నాడు? అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించి అగత్యమైనది కదా. ఆ మాటలు చెప్పినా సరే వీళ్ళకి ఎక్కడి నుంచి చెప్పుకొచ్చాడు తెలుసా? ఇదిగో మోషే కాడికి చెప్పుకొచ్చాడంట. మోషే కాడించి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన చెప్పినా సరే వీళ్ళకి ఆ ప్రత్యక్షత ఎక్కలేదు. హల్లెలూయా. నేను ఇది చదువుతున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు ఉదాహరణ నన్ను మీ ఇంటికి భోజనాన్ని పిలిచారనుకోండి, నేను వడ్డిస్తానా, మీరు నాకు వడ్డిస్తారా? అమ్మా, ఇప్పుడు యేసయ్యని పిలిచారు కదా వాళ్ళిద్దరూను. వాళ్ళిద్దరు పిలిచి యేసయ్యకి వాళ్ళు వడ్డించాలా, యేసయ్య వడ్డించాలా? వాళ్ళు వడ్డించి ఆయనకి ఏం చేయడంటే, వీళ్ళ కన్నులు తెరవబడాలని ప్రభు రొట్టెను లాగేసుకుని అంట విరిచి వారికి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమైంది? అప్పుడు కానీ వాళ్ళకి ప్రత్యక్షత కనపడలేదు. వాళ్ళకి దేవునికి స్తోత్రం. అప్పుడు కానీ వీళ్ళకి ప్రత్యక్షత కనపడలా. ఆయన మాట్లాడితే అద్భుతాలు. హల్లెలూయా. ఆయన ముట్టుకుంటే అద్భుతాలు, ఆయన చూస్తే అద్భుతాలు, ఆయన టచ్ చేస్తే అద్భుతాలు. అటువంటి ఆయన వీళ్ళకి చెబుతున్న మాటలకి వీళ్ళ హృదయం ఏమవుతుంది? మండుతుంది అని అప్పుడు వీళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వీరికి ప్రత్యక్షత దొరికింది. మొదటి రకం ఎవరు? స్త్రీలు. మొదటి రకం స్త్రీలు. రెండో రకం ఎంఐ గ్రామానికి వెళ్తున్న వారు. మూడో రకం ఎవరంటే శిష్యులు. హల్లెలూయా. శిష్యులు ఎక్కడున్నారో? యేసుతో పాటు ఉండేవారు. శిష్యులు ఎక్కడ తినేవారు? యేసుతో పాటు తినేవారు. ఎక్కడ పండు ఉండేవారు? యేసుతో పాటు పండేవారు. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఎంఐ గ్రామం నుంచి మాకు ప్రత్యక్షత దొరికిందిరా బాబు, క్రీస్తు ప్రత్యక్షత మాకు దొరికింది అని చెప్పుదంటే, ఈ లోపల ప్రభు వచ్చి అంటున్నాడు, మీకు సమాధానం అవునుగా కానీ ఆశీర్వాద వచనం పలుకుతంటే వీళ్ళు అనుకుంటున్నారంట. ఏమనుకుంటున్నారు? బోతమని అనుకున్నారంటే వీళ్ళు కళ్ళారా చూడలేకపోతున్నారు. ఆ మాట, ఆ శక్తివంతమైన మాట ఎంఐ గ్రామస్తులు ఇద్దరికి హృదయాలను మండించిందే. ఈ శిష్యులు కనీసం సమాధానం అవును కాకనే మాట వీరి హృదయాన్ని తాకలేకపోతుంది. అక్కడ అంటే 2 కోల్పోయారు. వినలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. చూడండి ఏమైంది అక్కడ. ఆయన గాయాలని చూపించాడు, ఆయన పడిన శ్రమల బాధలన్నింటినీ చూపించాడు. సంతోషం వచ్చింది కానీ ఇంకానో నమ్మట్లేదంటే, అంటే ప్రత్యక్షతని ఇంకా చూడలేకపోతున్నారంటే. హల్లెలూయా. యేసయ్య ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మరలా బోధించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ప్రవక్తల గ్రంథాలు, కీర్తన గ్రంథాలు వీటన్నిటిని బోధించంట. వారు బోధిస్తున్న అర్థమైందా లేదా? వీళ్ళకి బోధిస్తుంటే అర్థమైందా? అర్థం అవలే. కానీ ఇక్కడ ఒక మాట రాశాడు చూడండి, 45వ వచనంలో, వారు ఆ లేఖనములను గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సు తెరవగా. ఎవరు తెరిచారు మనసు? ఇప్పుడు ఎవరు తెరిచారు? ఇప్పుడు మనసు యేసు తెరిచాడైనా, యేసు ప్రభు తెరిచాడు. వీళ్ళ తెరుచుకోలే. ఎందుకంటే వీళ్ళ మనసు మూసుకుపోయి ఉంది, వీళ్ళ కనులు మూసుకుపోయి ఉన్నాయి. వీళ్ళు ఎలా ఉన్నారంటే గ్రుడ్డితనంలో ఉన్నారు, ఆత్మీయంగా గ్రుడ్డితనం కలిగి ఉన్నారు. ఇది 3వ బ్యాచ్. మొదటి బ్యాచ్ వాళ్ళు చూచారు, చెప్పగానే విన్నారు. మొదటి బ్యాచ్ ప్రత్యక్షను చూచారు, ప్రత్యక్షలను వింటున్నారు. 2వ బ్యాచ్ ప్రత్యక్షత వాళ్ళ దగ్గర ఉంది కానీ వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. ప్రత్యక్షను వింటున్నారు కానీ వారి హృదయం మండుతుంది కానీ
దాన్ని ఆయనని నమ్మలేదు. ఎప్పుడైతే రొట్టెను విరిచారో ఒక్కసారి వాళ్ళకు ప్రత్యక్ష దొరికింది. ఈ మూడవ వారు ఇదిగో వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ఇదిగో మేము ప్రత్యక్షం చూచామని స్త్రీలు చెప్పారు, అలాగే ఎంఐ గ్రామంలో ఉన్నటువంటి ఆ ఎద్దురు చెప్పారు. కానీ వీళ్ళు నమ్మలేదు. ప్రభువే స్వయంగా వచ్చి మీకు సమాధానం అవునుగా కన్నాడు. అయినప్పటికీ వీళ్ళు నమ్మలేదు, మూసుకుపోయే ఉన్నారు. కానీ అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ఎందుకయ్యా సందేహపడుతున్నారు? చూడండి నా గాయాలు, చూడండి నా ఒంటి నిండా అయినటువంటి ఆ దెబ్బలు చూడండి, ఇవన్నీ చూడండి అన్నా సరే వారిలో సంతోషం వచ్చింది. కానీ వారు ఇంకా నమ్మలేకపోతే అప్పుడు అంటున్నాడు, చూసుకోండి, ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తన గ్రంథాల్లోనూ నా గురించి ఏవైతే ప్రవచించబడిందో వాటన్నిటిని అక్కడ బయలుపరుస్తుంటే అది కూడా అర్థం అన్నప్పుడు దేవుడే వారి మనస్సును తెరిచాడంట ఆయన. హల్లెలూయా. ఈరోజు ఆ పునరుద్ధాన ప్రత్యక్షతను మనము చూడాలంటే, ఆ పునరుద్ధాన శక్తితో మనం నింపబడాలంటే ఈరోజు మన జీవితంలో ఈ ముగ్గురులో మనం ఎలాగున్నాం? ఒకవేళ స్త్రీల వలె ఉంటే సంతోషమే, మనం చూడగలుగుతున్నాం, మనం వినగలుగుతున్నాం, దాని ప్రకారం జీవించగలుగుతున్నామంటే సంతోషమే. లేదంటే ఎంఐ గ్రామంలాగా క్రీస్తు వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభువుని దగ్గరెట్టుకుని కూడా దాని విలువ తెలియకుండా, ఆ పునరుద్ధానపు శక్తితో నింపబడకుండా ఇంకా లోకం అంటే భయంతో మనం బ్రతుకుతుంటే గనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మన మనస్సులు తెరవమని అంటున్నాడు. అలాగే మూడోది, శిష్యులు కూడా ఎన్ని ప్రత్యక్షతలు స్త్రీలు వచ్చి చెప్పారు, ఎంఐ గ్రామస్తులు వచ్చి చెప్పారు, ప్రభువే వచ్చి వారిని దీవిస్తున్నారు. ఎన్ని ప్రత్యక్షలు వారి మళ్ళీ కళ్ళ ముందు వస్తున్నా వారి గ్రహించుకోలేకపోతున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నా గాయాలు చూడండి, నా గాయాలు చూడండి, నా దేహాన్ని చూడండి, నేను పొందిన దెబ్బలను చూడండి అని చెప్తున్నా. వారిలో చలనం లేకపోతే ప్రభు ప్రవక్తల గ్రంథాలని, ధర్మశాస్త్ర గ్రంథాలని, కీర్తన గ్రంథాలు అన్నిటిని తెరిచి ఇదిగో నా నిమిత్తం ప్రవచనాలని చూపించి వారి మనస్సులు తెరిచినప్పుడు అప్పుడు కానీ వారు విశ్వసించలేకపోయారు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? ఈ పునరుద్ధాన అనుభవాన్ని మనము అనుభవిస్తున్నామా లేదా? ఈ పునరుద్ధానపు శక్తిని మనం పొందుకుంటున్నామా లేదా? ఆ పునరుద్ధాన బలము చేత మనం నింపబడలేకపోతున్నాం. పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలం మనలోకి వస్తే యేసుక్రీస్తు ప్రభు ఆ పునరుద్ధానం ద్వారా చేసిన కార్యం ఏంటంటే ఆయన సమస్త పాపాలన్నిటికీ క్షమాపణకి రుజువును ప్రకటించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పునరుద్ధానపు శక్తి ఏం చేసిందంటే ఆ శిష్యులందరి చేత ఆ మేడగదిలో ఉన్న 120 మందికి దిగి వచ్చినప్పుడు ఆ పునరుద్ధానపు శక్తి పరిశుద్ధాత్ముడి చేత నింపబడినప్పుడు వారి ప్రపంచాన్ని తలక్రిందులు చేసేవారిగా మార్చబడ్డారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానపు శక్తి మనలో ఏమి నింపుద్దంటే ఆ పునరుద్ధాన జీవాన్ని మనలో నింపుతుంది. ముగ్గురిని చూపించాను. ఒకటి, స్త్రీలు ప్రత్యక్షతను చూడగలిగారు, ప్రత్యక్షతను వినగలిగారు, దానికి లోబడగలిగారు. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకి అధికారం లేకపోయిందని శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఎంఐ గ్రామస్తులు ప్రత్యక్షత కూడా ఉంది, ప్రత్యక్షతే మాట్లాడుతుంది, చూడలేకపోయారు. వింటున్నప్పుడు హృదయం మండుతుంది కానీ గుర్తించుకోలేకపోయారు. రొట్టె విరిచినప్పుడు వారి కనులు తెరవబడగానే ఆ ప్రత్యక్షతను కనులారా చూడగలిగారు. మూడవది, శిష్యులు ఎన్ని జరిగినా వారు గుర్తించలేని స్థితిలో, ప్రత్యక్షతను చూడలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు వారి మనసులు తెరిచాడు. ఆ మనసులు తెరిచినప్పుడు కానీ వారికి అర్థం కాలే ఈయన ప్రభు, పునరుద్ధానుడైన ప్రభు అని. ఈరోజు మనము ఒకవేళ ఆ శిష్యుల స్థితిలో, ఆ పోలికలో మనం ఉంటే మనం ప్రభుని అడుగుదాం, ప్రభు నా మనస్సును కూడా తెరవయ్యా, నీ ప్రత్యక్షత నేను చూడాలి, నీ ప్రత్యక్షత నేను వినాలి, నీ ప్రత్యక్షత నేను చదవాలి. ప్రభు అట్టి కృపలో నన్ను నింపండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవా, ప్రభు ఈరోజు ఆ ప్రత్యక్షతలను ఎవరైతే చూడగలమో దేవుడు మనల్ని గొప్ప సాక్షి సమూహంగా ఉంచబోతున్నాడు. కాబట్టి అడిగాను ప్రభుని, ప్రభా మమ్మల్ని ఆ స్థితిలో ఉంచండి అయ్యా, నీ సాక్షులుగా, నీ ప్రత్యక్షలను చూస్తూ, నీ ప్రత్యక్ష ద్వారా తండ్రి నీ జీవాన్ని పొందుకొని, తండ్రి నీ శక్తిని పొందుకొని అనేక మందికి సాక్షులుగా మేము ఉండగలిగే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.